ఈ హిల్ టాప్ స్కామ్ గురించి ఏం చెప్తారు సార్? అంటే ప్రత్యేకంగా చూసుకుంటే పాలసీ ఏదైతే అత్యంత చౌకగా ఇండస్ట్రీస్లకే మొత్తం కూడా ఈ పైసలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క భూమి కట్టబెట్టాలని చూస్తున్నారో తద్వారా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని మూతపడతాయి, లక్షలాది మంది దిక్కులేని వాళ్ళుగా మారుతారు. ఇక్కడ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రసాయనిక కారక పరిశ్రమలు కానీ లేక ఏదన్నా దుర్గంధం వెదజిల్లే లేకపోతే అటువంటి పరిశ్రమలు ఉంటే ఆల్రెడీ దానికోసం అనేది కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కేటాయించు. ఇక్కడున్న భూమి అటువంటిది ఉన్నట్లయితే అది ప్రజా అవసరాలకు ఉపయోగించాలి. ప్రజలకు కావాల్సిన వైద్యశాలలు, విద్యాలయాలు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన హౌసింగ్ కోసం పెట్టాలి తప్ప దీన్ని అడ్డికి పావుసేరులాగా ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం ఆనాడు పాలసీలో భాగంగా వాళ్ళకు ఫ్రీగా కానీ అత్యంత తక్కువ కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నీవు ఇచ్చే పాలసీ వల్ల ప్రజలకు ఉన్న ఆస్తులన్నింటినీ కొల్లగొట్టడంతో పాటు ఇవాళ కార్మికులందరికీ నష్టం జరగబోతున్నది. 3-4 లక్షల మంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా తమ యొక్క ఇవాళ మినిమం వచ్చే 8,000-10,000 కూడా రాకుండా రోడ్డున పడతారు. కాబట్టి ఒకవేళ ఈ కార్మిక వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని కార్మికులందరితో కలిసి ఎదుర్కొంటాం. మనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ హిల్ టాప్ అంటే ఏం చెప్తారు? ప్రజలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అమ్మేసి దానదత్తం చేద్దామన్నటువంటి ప్రయత్నం, వాళ్ళ సొంతంగా వాళ్ళ జోవులు నింపుకున్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఏదైతే ఇండస్ట్రీస్ ఎప్పుడు 60-70 సంవత్సరాల కింద వచ్చిన ఇండస్ట్రీలో కొన్ని వేల మంది వర్కర్స్ ఈ రోజులో వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఏమన్నా ఫ్యాక్టరీలు నడవలేనటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు అన్నింటినీ కావాలంటే పార్కులు, హాస్పిటల్స్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టించి నిరుపేదలకు కానీ ఇక్కడ నివసించేటటువంటి వర్కర్లకు కానీ అని చెప్పి డిమాండ్ చేస్తారు. అంటే ఇక్కడ కార్మికులు కూడా చాలా మంది మళ్ళీ వలసలు పోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళ జీవితాలన్నీ ఏం కాబోతాయి అన్నారు కదా జరిగేది. వలసలు వెళ్ళిపోతారు, వాళ్ళ అన్ని రకాల ఇబ్బందులు పడతారు. కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాడు ఇక్కడిక్కడనే ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళని తీయడం వల్ల అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళు చేసేది ఇండస్ట్రీకి సంబంధించిన ఓనర్లను లాభం పడాలి, వాళ్ళు సంపాదించుకోవాలి. ఈ ఏరియాలో ఉంది 20 ఏరియాలో 1,50,000 గజం ఉంది. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? 4,000కే ఆ ఫ్యాక్టరీ ఓనర్కి దానదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకు పరిస్థితి ఏంటి? ₹1,00,000 గజాన్ని 4,000 అంటగట్టేసి ప్రజా సొత్తును వాళ్ళు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంతం అంటే 4,000 ఏమో గవర్నమెంట్ కడతారు, ₹90,000 జోలింపుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాజకీయాలన్నీ భూముల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఏం చెప్తారు? మీకు ఇలా కొత్తగా తల్లి నువ్వు చిన్నపిల్లలు నీకు తెలియదేమో. 1992లో నేను ఆల్వైన్ ఎంప్లాయీని. భారతదేశంలో ఆల్వైన్ ఫ్యాక్టరీ అంటే చాలా ఫేమస్ ఉన్న ఫ్యాక్టరీ. 12,000 మంది వర్కర్లను పనిచేస్తుంటే దాన్ని 1992లో అమ్ముకున్నారు వీళ్ళు. అమ్ముకొని వీళ్ళు ఎర్రగడ్డలు ఉన్నటువంటి అన్నీ కూడా ఇవాళ ఇండస్ట్రీలు ఉన్న ల్యాండ్ అన్నీ ఇలా అపార్ట్మెంట్లు అయినాయి. అంటే ఇలా కొత్తగా అమ్మింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇండస్ట్రీలు అమ్మాలి. ఆ రోజు ఒక మంచి పేరుండే ఆల్వైన్ ఫ్యాక్టరీకి 1992లో. వర్కర్లు 10,000 వర్కర్లను చెట్టుకోడు పుట్టకోడు చనిపోయారు, ఉరిపెట్టుకున్నారు. ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినటువంటి దొంగల కాంగ్రెస్ పార్టీ అది. ఇలా కొత్తగా అమ్మాలి. ఆ రోజు నుంచి వాళ్ళు అమ్మడాలు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీలు అమ్మడం, హైదరాబాద్ ల్యాండ్లు అమ్మడం, అన్ని రకాలుగా మోసం చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ.